అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. సో గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. గోల్డ్ కొనాలనే ఇష్టంతో పాటు గోల్డ్ను కొనగలిగే శక్తి కూడా మనకు ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే చిన్న మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, ఇక గోల్డ్ను కొనే పరిస్థితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ తులం బంగారం ₹1,00,000 దాటిపోయింది. కాబట్టి ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు తప్ప చిన్న తరగతి వాళ్ళు అసలు గోల్డ్ కొనేటువంటి పరిస్థితే లేదు. అయితే ఒక సామెత ఉంది, గోల్డ్ పైన ల్యాండ్ పైన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ డబల్ అయితే తప్ప దానిపైన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మనం అస్సలు నష్టపోమని. అది నిజమే. మరి దాదాపు 10 సంవత్సరాల క్రింద లేదంటే 20 సంవత్సరాల క్రింద కొన్నటువంటి గోల్డ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇప్పుడు డబల్ అయింది తప్ప డబల్ అవుతూనే ఉంది తప్ప దానిపైన పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అస్సలు మనం మోసపోలేదనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు గోల్డ్ కొనే పరిస్థితి మాత్రం మధ్య తరగతి వాళ్ళకు కూడా లేదు. కాకపోతే ఇక పెళ్లిళ్ళలో ఖచ్చితంగా గోల్డ్ అయితే అవసరమే కాబట్టి మరి ఖచ్చితంగా అప్పు చేసి మరి గోల్డ్ కొనేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభుత్వం అయితే గోల్డ్ కొనేటువంటి విధానం పైన కొత్త నిబంధనలు అయితే తీసుకురానుందట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గోల్డ్ చాలా పెరిగిపోయింది. మరి కొంతమంది గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు, చదువుకోలేని వాళ్ళు, లేదు అంటే గోల్డ్ పైన అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళని చిన్న వ్యాపారులు, చిన్న బంగారు ఆభరణాలు అమ్మేటువంటి వ్యాపారులు అయితే మోసం చేస్తూ ఉన్నారట. కాబట్టి ఇక ప్రభుత్వం అయితే ఈ అంశాలను గుర్తించిందట. మరి ఈ అంశాలను అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక ఎవరు ఏది పడితే అది, ఏ బంగారం పడితే ఆ బంగారం అమ్మడానికి వీలు లేదు అన్నట్టుగా కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ఏమన్నా వస్తువులు కొన్నట్లయితే దానిపైన ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. ఐఎస్ఐ మార్కు ఉంది అంటే అది ఖచ్చితంగా ఒక బ్రాండ్, అది ఒక నాణ్యత గల వస్తువు అని మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది అనమాట. సో జనరల్గా చూసుకున్నట్లయితే బైక్ హెల్మెట్లు కావచ్చు, మరి పోలీస్ వాళ్ళు కూడా ఆపుతూ ఉంటారు. హెల్మెట్ల పైన కూడా ఐఎస్ఐ మార్క్ ఉంటేనే అది నాణ్యత గల హెల్మెట్. కాబట్టి ఐఎస్ఐ మార్కు లేని హెల్మెట్లు మేము యాక్సెప్ట్ చేయము, ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే అన్నట్టుగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూస్తూ ఉంటాం. సో ఇదే తరహాలో ప్రభుత్వం అయితే బంగారం పైన ఏదైతే బిఐఎస్ హాల్ మార్క్ ఉంటేనే అది నాణ్యత గల బంగారం అనే కొన్ని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. అసలు బిఐఎస్ అంటే ఏంటిది, అసలు బిఐఎస్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది, మరి బిఐఎస్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అనమాట. అంటే ఇది వినియోగదారుల వ్యవహారాల శాఖ. అంటే బిఐఎస్ హాల్ మార్క్ ఉంది అంటే అది ఖచ్చితంగా నాణ్యత గల వస్తువు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బిఐఎస్ అనే యాక్ట్ అక్టోబర్ 12 అలాగే 2017లో అయితే అమల్లోకి వచ్చింది. సో దీని యొక్క హెడ్ ఆఫీస్, ప్రధాన కార్యాలయం వచ్చేసి ఓల్డ్ ఢిల్లీలో ఉంది, మనకనే భవన్లో ఉందన్నమాట. ఈ యొక్క బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అనే ఒక ప్రధాన కార్యాలయం అనమాట. అయితే ప్రభుత్వము ఏదైతే ప్రజలు మోసపోతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పటి నుంచి కూడా మరి వ్యాపారస్తులు కావచ్చు, బంగారం దుకాణదారులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, అంటే బంగారు దుకాణదారులు ఖచ్చితంగా వాళ్ళు కొనేటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ కంపెనీల నుండి కూడా దిగుమతి చేసుకునేటువంటి బంగారం ఖచ్చితంగా ఈ బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ ఆ కంపెనీ అంటే ఆ హాల్ మార్క్ ఆమోదించబడినటువంటి బంగారు ఆభరణాలను మాత్రమే ఆ వ్యాపారస్తులు కొనాలి. అలాగే ప్రజలకు కూడా అదే అమ్మాలి. ఒకవేళ ప్రజలు కూడా ఖచ్చితంగా బంగారం కొనేటప్పుడు దానిపైన బిఐఎస్ హాల్ మార్క్ ఉందా లేదా చెక్ చేసుకొని మరి తీసుకోవాలి. సో ఇవన్నమాట ప్రభుత్వం యొక్క కొత్త నిబంధనలు. సో ఇదంతా ఎందుకు పెడుతోంది అంటే మరి దుకాణదారులు ఏదైతే ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, బంగారు దుకాణదారులు మరి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారంటే సో ఏదైనా బంగారు ఆభరణాలు అమ్మి దాంట్లో ఇప్పుడు 22 క్యారెట్స్ గోల్డ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ₹1,40,000 ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి రేటు. మరి దాంట్లో దాదాపు ఒక 25 to 30% రాగి, అల్యూమినియం ఇలాంటి మిక్స్ చేసి అది ప్యూర్ గోల్డ్ అని చెప్పేసి ఆ ప్యూర్ గోల్డ్కు ఉన్నటువంటి రేట్ తీసుకుంటా ఉన్నారు. మరి ₹1,40,000 తీసుకొని దాంట్లో మొత్తం కూడా కేటు కలిపి అమ్ముతా ఉన్నారు. దాని ద్వారా ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఇక వ్యాపారస్తులు అయితే మంచిగా లాభపడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కాకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఆమోదించబడినటువంటి బిఐఎస్ హాల్ మార్క్ ఉన్నటువంటి బంగారం ప్రజలు కొనుగోలు చేసిరో దానికి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. ఆ సర్టిఫికేట్లో ఖచ్చితంగా బంగారు ఆభరణం, మీరు కొన్నటువంటి బంగారు ఆభరణాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదించబడింది. అలాగే ఇక బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ అయితే ఆమోదించి ప్యూర్గా నాణ్యతగా ఉంది అని చెప్పి రిలీజ్ చేసినటువంటి బంగారం. కాబట్టి ప్రజలైతే ఏ విధమైనటువంటి మోసపోరు అన్నట్టుగా ప్రభుత్వం అయితే నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఇక ఏదైతే మరి బంగారు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు కూడా మరి హాల్ మార్క్ ఉన్నటువంటి బిఐఎస్ హాల్ మార్క్ ఉన్నటువంటి
బంగారు ఆభరణాలను మాత్రమే దిగుబడి చేసుకోవాలి. ఇక ఇంతకుముందులాగా ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం అంటే ఏ ఆభరణాలు పడితే ఆభరణాలను ఇష్టారీతిన చేసుకోవడానికి అయితే లేదనమాట. కాబట్టి ఇక త్వరలోనే ఈ ప్రభుత్వం అయితే ఈ బంగారం పైన ఈ కొత్త నిబంధనలు అయితే తీసుకురానుంది. తద్వారా మరి ప్రజల్లో కూడా మరి ఖచ్చితంగా BIS మార్క్ లేదు కాబట్టి బంగారం ఫేక్ అని ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తించేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా రాబోతుంది అన్నట్టుగా మరి ప్రభుత్వం అయితే దీని ద్వారా ఒక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బంగారం మనకు మెరిసేదంతా బంగారం కాదని చెప్పి కూడా ఇంకో సామెత ఉంటుంది. మరి చాలామంది అమాయక ప్రజలు ఉంటారు. మరి అది మెరుస్తుంది అంటే మరి ఏమంటారు, దాన్ని ఎంత గీకినా కూడా పోవట్లేదంటే అది బంగారం అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కాకపోతే దాంట్లో ఏమేమి లోహాలు కలిసినాయి మనకేం తెలుసు. సో మరి బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అది దాంట్లో కొంచెమైన ఏమంటారు కేట్ అయితే కలుపుతూ ఉంటారు. మరి వివిధ లోహాలతో కలిపి చేసినటువంటి బంగారు ఆభరణాలు అయితే ఉంటాయన్నమాట. దాని ద్వారా ప్రజలు మోసపోతూ ఉంటారు. ఇక వాళ్ళు మాత్రం వ్యాపారులు లాభపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఈ కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. ఇకపై బంగారం పైన ప్రతి ఒక్క బంగారం పైన BIS హాల్ మార్క్ ఉన్న బంగారం ఆభరణాలే మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఆ BIS హాల్ మార్క్ లేదు అంటే అది ఖచ్చితంగా ఫేక్ బంగారం. అంటే కంప్లీట్గా ఫేక్ అని కాదు, అది నాణ్యత లోపించింది అని అర్థం. అంటే నాణ్యత లేదు అని అర్థం. దాదాపు 50 to 60% మాత్రమే బంగారం ఉంటుంది, మిగతాదంతా కూడా కల్తీ బంగారం అని అర్థం అనమాట. కాబట్టి ఇక నిజంగా ఈ బంగారం పైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నిర్ణయం పైన కూడా సర్వత్రా అందరూ కూడా మరి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక బంగారం కొనేటువంటి విషయంలో ఎవరు కూడా మోసపోరని చెప్పేసి అయితే మనకైతే దీన్ని బట్టి అర్థమైపోతుంది అనమాట.